పల్లె పర్యాటకాన్ని గురించి తెలుసుకుందాం. రూరల్ టూరిజం అంటే పల్లె పర్యటన అని అర్థం. సాధారణంగా మనము ఒక రాష్ట్రానికో దేశానికో వెళ్తే అక్కడ ప్రధాన ముఖ్య పట్టణాల్లోనో నగరాల్లోనో లేదంటే ప్రాచుర్యం పొందిన ప్రదేశాల్లోనో వాలిపోతాం. అంటే మనందరి దృష్టిలో పర్యాటకం అంటే ప్రసిద్ధి ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, సముద్ర తీరాలు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియంలు, భారీ కట్టడాలు, సాహసయాత్రలు, హోటళ్ళు, మాల్స్ ఇవే అనుకుంటాం. పైకి కనువిందు చేసేవన్నీ ఆ ప్రాంత సంస్కృతి అనే భ్రమలో ఉండిపోతాం. అది పొరపాటు. ఒక ప్రాంత స్వభావాన్ని తెలుసుకోవాలంటే పల్లెమూలల్లోకి వెళ్ళాలి. అలా మనల్ని అసలు సిసలు లోకంలోకి తీసుకెళ్లేదే రూరల్ టూరిజం. పల్లెల్లోకి వెళ్ళడం అంటే భారతీయ మూలాల్లోకి ప్రవేశించడం, దేశ అంతరాత్మను అర్థం చేసుకోవడం, అక్కడున్న వేషభాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానము, గ్రామీణ అవలంబించే పద్ధతులను తెలుసుకోవడం, పల్లె చరిత్ర, అక్కడి తిండి, పండుగలు, ముఖ్యంగా పల్లె అందాలు, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం, ఒక మాటలో బ్యాక్ టు రూట్స్ అన్నమాట. అలా పల్లె మూలాల్లోకి వెళ్ళి మట్టి పరిమళాన్ని ఆస్వాదించే నయా ట్రెండే రూరల్ టూరిజం. అరణ్యం మనందరి పురాతన ఆవాసం. ఆదిమ కాలంలో అక్కడి నుంచే బయలుదేరాం. అందుకే అడవిలోకి వెళుతుంటే మన పుట్టింటికి వచ్చామన్న ఆనందంతో ఉప్పొంగిపోతాం. ఒత్తిడినంతా మర్చిపోతాం. మనిషి మనుగడ అడవిలోని పల్లె నుంచే, పచ్చని చెట్ల మధ్య నుంచే మొదలైంది. మనం ఎంత నాగరికులమైనా పల్లె పదాలు, పల్లెతనం లోపల అలాగే ఉండిపోయింది. మన జీవన విధానంలో అడుగడుగున ఈ పల్లె సహజత్వం తొనికసలాడుతుంటుంది. ట్రాఫిక్ రణగుణ ధ్వనులు, భరించలేని కాలుష్యము, బ్రతుకు పోరాటంలోని సమస్యల నుంచి కాస్త దూరంగా వెళ్ళి సేద తీరాలంటే పల్లె ఒకటే స్వర్గధామం. అక్కడున్న స్వచ్ఛమైన వాతావరణమే అసలైన ప్రాణవాయువు. మన దేశంలో పట్టణాలు, నగరాల అభివృద్ధి జరుగుతున్న సమయంలోనే 1980, 1990 రూరల్ టూరిజం మొదలైంది. అయితే ఈ ఐడియా మాత్రం అగ్రి టూరిజంతో ప్రారంభమైంది. పల్లెకు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తుంటే చూడటం, ఆ పనిలో దిగి ఆనందించడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉండేది. అలా అగ్రి టూరిజం కాస్త యూటర్న్ తీసుకుని రూరల్ టూరిజంగా రూపాంతరం చెందింది. కొత్త అవతారాలతో ఆకర్షిస్తుంది. పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. పల్లెటూళ్ళ నుంచి పర్యాటక ఉద్యోగం, డబ్బు సంపాదన కోసం పయనమయ్యేవారు అధిక శాతం ఉన్నారు. అయితే సంక్రాంతి, ఉగాది, దసరా లాంటి పండుగలకు ఊరుబాట పట్టేవారెందరో. ఇక బడి సెలవులు వచ్చినప్పుడు మాత్రం పల్లెలో సేద తీరటానికి నగర జీవులు కుటుంబంతో కలిసి గ్రామాలకు వెళుతుంటారు. అలాంటి సందర్భంలో పల్లె వాతావరణాన్ని కాపాడటం కోసం, పల్లె సంస్కృతి సాంప్రదాయాలను మరింత పదిలంగా ఉంచడం కోసం పల్లె జీవనాడిని పట్టుకుంది కేంద్ర ప్రభుత్వ రూరల్ టూరిజం. ఇది అంటూ గ్రామాలను పట్టించుకునే స్థానికులు ఉపాధి కల్పన చేయటమే ప్రభుత్వ లక్ష్యం. తద్వారా కొంత నిరుద్యోగాన్నైనా తగ్గించవచ్చు. టూర్ అంటే ఏమిటి? ఎత్తైన కొండలు, లోతైన కోనలు, చెట్లు, పుట్టలు, అరణ్యాలు, పచ్చటి పొలాలు, గలగల సెలయేళ్ళు, కిలకిలమనే పక్షులు, అబ్బురపరిచే జంతువులు ఇవేగా. మరి ఇవన్నీ మన ఊళ్ళోనే పెట్టుకుని ఎక్కడిక్కడికో వెళ్ళడం ఎందుకు? నగర జీవితంలో ఉక్కపోతను అనుభవిస్తున్న వలస జీవికి ఇప్పుడు ఈ కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అందుకే మళ్ళీ పల్లె పిలుస్తుందంటూ గ్రామాల్లో వాలిపోతున్నారు ఆధునికులు. ఫలితంగా రూరల్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతుంది.